హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ముంబైలోని మలార్ పోలీస్ స్టేషన్ 2025 డిసెంబర్ 13వ తారీఖు ఇన్స్పెక్టర్ గణేష్ తన ఛాంబర్లో కూర్చొని కొన్ని కేసులకు సంబంధించిన ఫైల్స్ చూసుకుంటున్నాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్, మిగతా సిబ్బంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో స్టేషన్ అంతా హడావిడిగా కోలాహలంగా ఉంది. టైం మధ్యాహ్నం అయింది. ఇన్స్పెక్టర్ గణేష్ కొద్దిగా రిలాక్స్ అవుతూ తన రూమ్లో ఉన్న కిటికీల నుంచి బయటకు చూశాడు. కిటికీల నుంచి బయటకు చూస్తే పోలీస్ స్టేషన్ ఆవరణ, గేటు, రోడ్డు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో 8 మంది ఏదో మాట్లాడుకుంటున్నారు. చాలా సీరియస్గా వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇన్స్పెక్టర్కి వినిపించడం లేదు. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టేషన్ లోపలికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళేంటి స్టేషన్ ఆవరణలో వాళ్ళలో వాళ్ళే చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు అని ఆశ్చర్యంతో పాటు కుతూహలం వేలేసింది. దాంతో ఇన్స్పెక్టర్ తన చైర్ నుంచి లేచి బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ చూసిన ఆ 8 మంది సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళతో, ఏంటి మీ ప్రాబ్లం, స్టేషన్ లోపలికి వచ్చి ఏమైనా కంప్లైంట్ చేయాలంటే ఇవ్వండి అని వాళ్ళందరినీ స్టేషన్ లోపలికి తీసుకొచ్చాడు. బెంచ్ మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగేసరికి ఆ 8 మందిలో 3 చాలా సీరియస్గా చెప్పడం మొదలుపెట్టారు. ఆ 3లో ఒక మహిళ చాలా అగ్రెసివ్గా, కోపంగా ఏదో చెప్పడం మొదలుపెట్టింది. ఇన్స్పెక్టర్ గణేష్కి ఏమీ అర్థం కావటం లేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ 8 మంది మూగవాళ్ళు, చెవిటివాళ్ళు. వాళ్ళు వాళ్ళ భాష అయిన సైన్ లాంగ్వేజ్లో ఆవరణలో ఏదో మాట్లాడుకుంటున్నారు, సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. అందుకే ఇన్స్పెక్టర్కి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించలేదు. ఇక్కడ తన ఎదురుగా కూర్చుంటున్నారు, చాలా సీరియస్గా వాళ్ళ సైన్ భాషలో ఏదేదో చెప్తున్నారు. కానీ ఇన్స్పెక్టర్కి ఆ సైన్ భాష రాదు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ఎలా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నంతలో ఆ 8 మందిలో ఒక వ్యక్తికి ఇన్స్పెక్టర్ కన్ఫ్యూషన్ అర్థమైంది. దాంతో ఆ వ్యక్తి ఆ మహిళతో సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. ఆ తర్వాత మరొక సైగ చేశాడు. అప్పుడు ఆ మహిళ తన పర్సులో నుంచి ఒక పేపర్ తీసి ఇన్స్పెక్టర్ టేబుల్ పైన పెడుతూ చదువుకోండి అని సైగ చేసింది. ఇన్స్పెక్టర్ ఆ పేపర్ని చేతులకు తీసుకున్నాడు. దాంట్లో ఇంగ్లీష్లో రాసింది. అది ఒక కంప్లైంట్ ఆ మహిళకి సంబంధించింది. ఇన్స్పెక్టర్ చదవడం మొదలుపెట్టాడు. 17 సంవత్సరాల క్రితం, అంటే 2009లో, అప్పటికి ఈ మహిళ వయసు దగ్గర 16-17 సంవత్సరాలు ఉంటుంది. ఆ మహిళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మూగవాళ్ళు, చెవిటివాళ్ళు. ఒకరోజు ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ని తీసుకుని ఈ యువతి దగ్గరికి వచ్చి సరదాగా మనం బయటికి వెళ్దామంటే ఆ యువతి తన తల్లిని పర్మిషన్ అడిగింది. అప్పుడు ఆ తల్లి, సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేయని చెప్పింది. ఆ యువతి తన ఫ్రెండు మరో యువతితో కలిసి బయలుదేరింది. 3 కలిసి ఆటో ఎక్కారు. ఆటో బయలుదేరింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆటో ఒక ఇంటి ముందు ఆగింది. అప్పుడు ఆ యువతి తన ఫ్రెండ్తో, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆ ఫ్రెండ్, మనం ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నాము, అక్కడ కొద్దిసేపు ఉండి ఆ తర్వాత మళ్ళీ మనం సిటీ అంతా చూద్దామంటే, లేదు నేను కొత్తగా, నాకు ఎవరూ పరిచయం లేదు, కాబట్టి ఆ ఫ్రెండ్ ఇంటికి నేను రానంటే, మరేం పర్వాలేదు, అతను కూడా మనలాగే మూగవాడు, చెవిటివాడు, చాలా మంచివాడు, ఏం కాదు అని రిక్వెస్ట్ చేశాడు, బలవంతం చేశాడు. దాంతో ఆ యువతి సరే కొద్దిసేపు అంటున్నాడు కదా అని ఒప్పుకుంది. 3 ఆటో దిగారు. తలుపు తట్టారు. లోపల నుంచి ఒక వ్యక్తి తలుపు తీశాడు. అతడి పేరే మహేష్ పవార్. మహేష్ పవార్ కూడా మూగవాడు, చెవిటివాడు. మహేష్ పవార్ ఈ 3 లోపలికి ఆహ్వానించాడు. ఆ తర్వాత సమోసా, కూల్ డ్రింక్ తెప్పించాడు. ఈ యువతి సమోసా తింది, కూల్ డ్రింక్ తాగింది. ఆ తర్వాత మత్తులోకి వెళ్ళిపోయింది. మెలకు వచ్చేసరికి తన ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయని గుర్తించింది. అప్పుడు ఆ యువతికి లీలగా గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే తాను సమోసా తిని కూల్ డ్రింక్ తాగిందో మత్తులోకి వెళ్ళిపోయింది. మత్తులోకి వెళ్తున్న టైంలో మహేష్ పవార్ తన మీద అఘాయిత్యం చేశాడని ఆ యువతి తెలుసుకుంది. ఎదురుగా మహేష్ పవార్ ఈ యువతిని చూస్తూ వికృతంగా, శాడిజంగా నవ్వుతున్నాడు. ఆ యువతి తనను తీసుకొచ్చిన ఫ్రెండ్ని, మరో యువతిని తిట్టింది. ఆ తర్వాత దుస్తులు సర్దుకొని గబగబా ఆ ఇంటి నుంచి బయటపడింది. ఆటో ఎక్కి తన ఇంటికి చేరుకుంది. తన తల్లికి జరిగిన అఘాయిత్యాన్ని, అన్యాయాన్ని వివరిస్తూ ఏడ్చింది. తన కూతురి మీద జరిగిన అఘాయిత్యాన్ని, అన్యాయాన్ని తెలుసుకున్న ఆ తల్లి కూడా విపరీతంగా బాధపడింది, ఏడ్చింది. అప్పుడు ఆ యువతి తన తల్లితో, అమ్మ పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇద్దామని అంది. ఆ తల్లి ఆలోచించింది. తన కూతురుతో, వద్దమ్మా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావంటే సమాజంలో అందరికీ తెలుస్తుంది, నలుగురిలో మన పరువు పోతుంది, వద్దు అని చెప్పింది.
దానికి ఆ కూతురు ఒప్పుకోలేదు, పట్టుబట్టింది. లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంది. దానికి ఆ తల్లి, వద్దమ్మా, నేను నీ మంచి గురించి చెప్తున్నాను, నువ్వు కంప్లైంట్ ఇచ్చావంటే సమాజంలో నీ పరువు పోతుంది, నలుగురికి తెలుస్తుంది, అసలే పెళ్లి కావాల్సిన దానివి, మోగదానివి, చెవిటి దానివి అని బతిమాలింది, రిక్వెస్ట్ చేసింది. దాంతో ఆ యువతి తన తల్లిని ఎదిరించలేక సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ యువతికి సంబంధాలు చూశారు. ఒక యువకుని చూసి పెళ్లి చేశారు. ఆ యువకుడు కూడా మూగవాడు, చెవిటివాడే. ఈ యువతి తన భర్తకి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలేదు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. క్రమక్రమంగా ఆ యువతి కూడా తనకు జరిగిన అన్యాయం గురించి మర్చిపోయింది. అలా 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 2025 డిసెంబర్ నెలలో ఈ మూగవాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఈ యువతి, భర్త ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాట్సాప్ గ్రూపులో దగ్గర దగ్గర 250 మంది ఉంటారు. అందరూ కూడా భగీరథులే, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళే. 2025 డిసెంబర్ నెలలో ఆ వాట్సాప్ గ్రూపులో 2 వీడియోలు, 2 ఫొటోసు పోస్ట్ చేయబడ్డాయి. ఆ వీడియోల్లో, ఆ ఫొటోస్లో ఒక వ్యక్తి మూగ యువతుల మీద అఘాయిత్యం చేస్తున్నాడు. వాళ్ళని బెదిరిస్తున్నాడు, దూషిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద అఘాయిత్యం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ వీడియోలు, ఫొటోసు పోస్ట్ చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యక్తి మన మూగ యువతుల మీద అఘాయిత్యం చేస్తున్నాడు, ఆ తర్వాత బెదిరిస్తున్నాడు, వాటిని వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ మీద అఘాయిత్యం చేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అన్నది ఆ వీడియోలు, ఫొటోసు పోస్ట్ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ యువతి ఆ వీడియోలు, ఫొటోసు చూసి ఒక్కసారిగా షాక్కి, దిగ్భ్రాంతికి గురైంది. 17 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గిర్రున తన మైండ్లో తిరిగింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవడో కాదు, మహేష్ పవార్. 17 సంవత్సరాల క్రితం తన మీద కూడా ఈ మహేష్ పవార్ అఘాయిత్యం చేశాడు. అది చూసిన వెంటనే ఆ యువతి కాళ్ళ కింద భూమి 2గా చీలినట్టు అనిపించింది. అరే 17 సంవత్సరాల క్రితం నా మీద వీడు అఘాయిత్యం చేశాడు, అప్పుడే ధైర్యం చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే నాలాగా ఇంకొక వ్యక్తి, ఇంకొక యువతి మీద అఘాయిత్యం చేసేవాడు కదా, జైల్లో ఉండేవాడు కదా అని విపరీతంగా బాధపడింది. ఆ తర్వాత ఆలోచించి తన భర్తకి జరిగిందంతా చెప్పింది. 17 సంవత్సరాల క్రితం వీడు నా మీద అఘాయిత్యం చేశాడు, కంప్లైంట్ ఇద్దామంటే నా తల్లి సమాజంలో పరుపోతుందన్న భయంతో నన్ను ఆపేసింది, దాంతో నేను ఏమీ చేయలేకపోయాను, మీకు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత నా రక్తం సలసలా మరిగిపోయింది, మరో యువతి అన్యాయంగా బలైపోతుంది, తట్టుకోలేకపోయాను, అందుకే మీకు చెప్పాను అని ఏడుస్తూ తన భర్తకి జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ భర్త తన భార్య తల మీద చేయి వేసి, నువ్వేమీ కంగారు పడకు, భయపడకు, నువ్వు ఇదంతా చెప్పిన తర్వాత నాకు నీ మీద ఇంకా గౌరవం, ప్రేమ పెరిగింది, మరేం పర్వాలేదు. అప్పట్లో నీ తల్లిదండ్రులు భయపడి నీకు కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాలేదేమో, ఇప్పుడు నేను నీకు తోడుగా అండగా ఉంటాను, మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, మన ఇద్దరం కలిసి పోరాడదామని చెప్పేసరికి తన భర్త తన మీద పెట్టుకున్న గౌరవానికి, ప్రేమని చూసి ఆ యువతి కళ్ళల్లో ఈసారి ఆనంద బాష్పాలు వచ్చాయి. తన భర్త ఎంత మంచివాడని మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత ఈ భార్యాభర్తలు మరో 6 తమకు నమ్మకస్తున్న ఫ్రెండ్స్ని కలుపుకున్నారు. మొత్తం 8 మంది అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? కంప్లైంట్ ఇవ్వాలంటే చెప్పాలి జరిగిన అన్యాయం గురించి, కానీ మూగవారు, చెవిటివారు. అప్పుడే వీళ్ళకి మధు కేని గుర్తుకొచ్చింది. మధు కైని ఒక సామాజిక కార్యకర్త, వయస్సు 60 సంవత్సరాలు ఉంటుంది. మధు కైని చాలా మంచి వ్యక్తి. ఇటువంటి మూగవాళ్ళకి, చెవిటి వాళ్ళకి మీడియేటర్గా ఉంటూ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తన గొంతుతో వినిపిస్తుంది. వాళ్ళకి జరిగే అన్యాయం గురించి సమాజానికి వాళ్ళకి చెప్తుంది. వీళ్ళందరికీ మధుకైని అంటే ఎంతో గౌరవం, ప్రేమ. దాంతో ఈ 8 మంది కలిసి మధుకైని దగ్గరికి వెళ్ళి జరిగిన అన్యాయం గురించి చెప్పారు. అలాగే వాట్సాప్లో షేర్ చేసిన వీడియోలు, ఫొటోస్ అవి చూపించారు. అప్పుడు మధుకైని, మీరేమీ కంగారు పడద్దు, భయపడద్దు, మీకు అండగా నేనుంటాను అని ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసి ఆ మహిళకిచ్చి, ఇది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వండి, ఒకవేళ అవసరమైతే నేను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు సహాయం చేస్తానని చెప్పింది. అప్పుడు ఈ 8 మంది కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇదంతా తెలుసుకున్న ఇన్స్పెక్టర్ గణేష్ కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. వెంటనే తన సిబ్బందితో చెప్పి చాయ్, పానీ, బిస్కెట్ అవి తెప్పించాడు, వాళ్ళకి ఆఫర్ చేశాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గణేష్ ఆలోచించాడు, సరే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఈ బాధిత మహిళ
తనకు జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మొత్తం అంతా పూసగుచ్చినట్టుగా చెప్పాలి, అదంతా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? తనకేమో సైన్ లాంగ్వేజ్ రాదు, వీళ్ళు మాట్లాడలేరు అని ఆలోచిస్తున్నప్పుడు ఆ భర్త దీన్ని అర్థం చేసుకున్నాడు. తన జేబులోంచి ఫోన్ తీసి వీడియో కాల్ కలిపాడు. ఆ ఫోన్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చి మీరు మాట్లాడండి అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. చూస్తే ఎదురుగా ఒక మహిళ ఉంది. ఆ మహిళ ఎవరో కాదు, మధుకేని. ఇన్స్పెక్టర్ గణేష్ మధుకేనితో ఇప్పుడు ఈ 8 మంది వచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అన్నీ క్లియర్గా డీటెయిల్స్ అవి కావాలి. ఏం చేయాలని అడిగితే మధుకేని మీరేమీ కంగారు పడదు ఇన్స్పెక్టర్, నేను కూడా లోకల్లోనే ఉన్నాను, నేను హాఫ్ అన్ అవర్లో పోలీస్ స్టేషన్కి వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో మధుకేని పోలీస్ స్టేషన్కి వచ్చింది. మధుకేని బాధిత మహిళ అలాగే ఇన్స్పెక్టర్కి మధ్య ఒక మీడియేటర్గా వ్యవహరించింది. ఇక్కడ ఈ బాధిత మహిళ తన సైన్ లాంగ్వేజ్లో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం మొదలుపెట్టింది. దాన్ని యథాతథంగా యథావిధిగా మధుకేని ఇన్స్పెక్టర్కి తన గొంతుతో వివరించడం మొదలుపెట్టింది. అలా బాధిత మహిళ 3 గంటల సేపు తనకు జరిగిన అన్యాయం గురించి 17 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఏంటి, వాడి పేరేంటి, డీటెయిల్స్ అవన్నీ 3 గంటల సేపు చెప్పింది. దాన్ని యథావిధిగా మధుకేని ఇన్స్పెక్టర్కి వివరించింది. ఇదంతా వీడియోగ్రఫీ కూడా చేశారు. ఎందుకంటే రేపు కోర్టులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం 3 గంటల సేపు ఈ బాధిత మహిళ చెప్పిన దాన్ని వీడియోగ్రఫీ అది చేశారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గణేష్ ఎఫ్ఐఆర్ అది నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మహేష్ పవార్ని పట్టుకోవాలి. మహేష్ పవార్ గురించి ఆరా తీస్తే మహేష్ పవార్ తాను 17 సంవత్సరాల క్రితం ఏ ఇంట్లోనైతే ఉండేవాడో 2012వ సంవత్సరంలో దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మహేష్ పవార్ ఫోన్ నెంబర్ ఉంది, కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. సరే, ఎంతకాలం స్విచ్ ఆఫ్లో పెట్టుకుంటాడు, ఎప్పటికైనా ఆన్ కాకపోతుందా? ఆన్ అవుతే లొకేషన్ ఎక్కడుంటుంది ఏంటన్నది తెలుస్తుంది. దానికోసం ఇన్స్పెక్టర్ గణేష్ పోలీసులు ఓపిక్గా వెయిట్ చేశారు. 2 రోజుల తర్వాత మహేష్ పవార్ ఫోన్ ఆన్ అయింది. దాంతో లొకేషన్ తెలిసిపోయింది. వెంటనే ఇన్స్పెక్టర్ గణేష్ తన సిబ్బందితో కలిసి ఆ లొకేషన్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళతో మహేష్ పవార్ పోలికల గురించి చెప్పేసరికి అక్కడ వాళ్ళు ఇల్లు చూపించారు. ఇన్స్పెక్టర్ గణేష్ తన సిబ్బందితో ఆ ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఒక చిన్న పిల్లవాడు తలుపు తెరిచాడు. వాడితో పోలీసులు మీ డాడీ ఉన్నాడు అడిగితే లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వాడే మహేష్ పవార్. పోలీసులు మహేష్ పవార్తో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. కానీ మహేష్ పవార్కి మాట్లాడలేడు, వినబడలేదు, ఎందుకంటే మోగవాడు, చెవిటివాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే లోపల నుంచి ఒక మహిళ వచ్చింది. ఆమె మహేష్ పవార్ భార్య. పోలీసులు మహేష్ పవార్ భార్యతో నీ భర్తని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. కానీ ఆ భార్య కూడా అర్థం చేసుకోలేకపోయింది, వినలేకపోయింది. ఎందుకంటే మహేష్ పవార్ భార్య కూడా మూగది, చెవిటిది. అప్పుడు పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్నంతలో ఇంట్లో ఉన్న ఒక వృద్ధ మహిళ కనిపించింది. ఆ వృద్ధ మహిళ మహేష్ పవార్ తల్లి. కాకపోతే ఇక్కడ మహేష్ పవార్ తల్లి మాట్లాడగలదు. దాంతో పోలీసు మహేష్ పవార్ తల్లికి జరిగిందంతా చెప్పారు. చెప్పి మీ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. దాంతో ఆ తల్లి తన కొడుకుని తీవ్రంగా తిట్టింది. నువ్వు ఇటువంటి వాడు అనుకోలేదు, నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని తన సైన్ భాషతో కొడుకుకి వివరంగా చెప్పింది. ఇక్కడ మహేష్ పవార్ ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు తమ వద్ద ఉన్న సాక్ష్యాలు అవన్నీ బయటపెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మధుకేని వచ్చింది. మధుకేని సమక్షంలో పోలీసులు మహేష్ పవార్ని వివరిస్తే మహేష్ పవార్ 17 సంవత్సరాల క్రితం ఈ యువత మీద చేసిన అఘాయిత్యాన్ని ఒప్పుకున్నాడు. అలాగే తాను ఎంతమంది యువతుల మీద అఘాయిత్యాలు చేసింది అదంతా చెప్పాడు. దాని యథాతథంగా మధుకేని ఇన్స్పెక్టర్ గణేష్ వివరించింది. ఇన్స్పెక్టర్ గణేష్ ఎఫ్ఐఆర్ అది నమోదు చేసి మహేష్ పవార్ని జైలుకు పంపించాడు. ప్రస్తుతానికి మహేష్ పవార్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. అలాగే మహేష్ పవార్ ఇంకెంతమంది మీద అఘాయిత్యం చేశాడు అన్న వివరాలు ఇవన్నీ పోలీసులు కూపీలాగుతున్నారు. ఇక్కడ ఒక యువతి, ఒక మూగ యువతి పోలీస్ స్టేషన్కి వచ్చి తన మీద కూడా మహేష్ పవార్ అఘాయిత్యం చేశాడని చెప్పింది. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడింది. అప్పుడు ఇన్స్పెక్టర్ గణేష్ అలాగే పోలీసులు మహేష్ పవార్ అలాగే మహేష్ పవార్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇంకొంతమంది దుర్మార్గులు ఉంటే వాళ్ళు ఎవరి మీదైనా అఘాయిత్యం చేస్తే ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మూగ యువతులు, ఇటువంటి దుర్మార్గులు, వాళ్ళు మూగవాళ్ళు అయినప్పటికీ వీళ్ళని మాట్లాడలేరు, ఏమీ చెప్పలేరు అన్న ధైర్యంతో తెగించి అఘాయిత్యాలు చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదు. ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి 17 సంవత్సరాల తర్వాత అయినా ఆ రేపిస్ట్ అయిన ఆ నిందితుడు మహేష్ పవార్ని
పోలీసులు చట్టం పట్టుకుంది. ఇక్కడ ఈ యువతిని అలాగే ఇన్స్పెక్టర్ గణేష్ని పోలీసుల్ని ఎంతైనా అభినందించక తప్పదు. మాటలు వచ్చిన కొంతమంది మృగాళ్లే అఘాయిత్యాలు చేస్తున్న సంఘటన గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మాటలు రాని మోగవాళ్ళు కూడా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారంటే నిజంగా కొద్దిగా ఉన్న గౌరవం కూడా పోతుంది. మరి మీరేమనుకుంటున్నారో ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.